మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఏమి చేయాలి? మన కుటుంబాలు దేవుడు ఇష్టపడే కుటుంబాలుగా, దీవించబడే కుటుంబాలుగా ఉండాలంటే మనము 5 రకాల కార్యాలు చేయాలి. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా మన కుటుంబాలు దీవించబడాలని, అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలని ఆశిస్తూ ఉంటాము, కోరుకుంటూ ఉంటాము. మన పిల్లలు దీవించబడాలని అనుకుంటూ ఉంటాం. అందరికన్నా పై స్థాయిలో ఉండాలని అనుకుంటూ ఉంటాము. ఆ విధంగా ఉండాలంటే మన కుటుంబము, మనము మొట్టమొదటిగా మన కుటుంబానికి యేసు ప్రభువును అధికారినిగా చేయాలి. యెహోషువ 24:15లో నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అని అన్నారు. రెండవదిగా యేసయ్యను మన ఇంట్లోనికి ఆహ్వానించాలి. ఎమ్మావు గ్రామంలో ఎదుర్కొన్న శిష్యులు యేసు ప్రభువును ఆహ్వానించారు. లూకా 24లో వారి ఆత్మీయ కన్నులు తెరవబడినవి. యేసు ప్రభువుని మన కుటుంబంలోనికి ప్రార్థన ద్వారా ఆహ్వానించుకోవాలి. దర్శన గ్రంథం 3లో హృదయమనే తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాడు. మనము ఆహ్వానిస్తే ఆయన మన ఇంటిలోనికి వస్తాడు, మనతో ఉంటాడు. మరియా, మార్తా యేసు ప్రభువును ఆహ్వానించినప్పుడు చనిపోయినటువంటి తన సహోదరుని లాజరును బ్రతికించబడ్డాడు. ఈ కుటుంబము యేసయ్యను కలిగిన కుటుంబము. అందుకే గొప్ప అద్భుతములు ఆ ఇంటిలో జరిగినది. జక్కయ్య యేసయ్యను ఇంటిలోనికి ఆహ్వానించడం వల్ల రక్షించబడ్డాడు. మనము యోహాను 2:2లో చూసినట్లయితే కానా వివాహంలోనికి యేసు ప్రభువు ఆహ్వానించడం వల్ల వారికి ఉన్నటువంటి నింద, అవమానము తొలగించబడింది. అక్కడ నీటిని ద్రాక్షరసముగా మార్చాడు. పేతురు ఆహ్వానించాడు. పేతురు తన దోణిలోనికి ఆహ్వానించడం వల్ల విస్తారమైన చేపలు పట్టగలిగాడు. అబ్రహాము మధ్యాహ్నం పూట దేవుని దేవదూతలను తన ఇంటికి ఆతిథ్యము ఇవ్వడానికి ఆహ్వానించినప్పుడు తన ఇస్సాకు అనే కుమారుణ్ణి పొందుకున్నాడు. ప్రార్థన, ఎక్కడ 2-3 నా నామములో కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని యేసు ప్రభువారు అంటున్నారు. ఎగ్జాంపుల్గా 2వ సమూయేలు 6:10లో దేవుని మందసమును ఫిలిష్తీయులు తీసుకొని వెళ్ళారు. వారు తిరిగి మందసమును ఎడ్లబండ మీద ఆకోరు కళ్ళము దగ్గరకు పంపించారు. అప్పుడు దావీదు దానిని తీసుకొని వస్తుండగా మందసమును తాకినప్పుడు ఉజ్జా మరణించాడు. దావీదు దానిని చూచి భయపడి హిత్తీయుడైన